హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే చికెన్ ఫ్రై చేయబోతున్నానండి. చికెన్ ఫ్రైకి నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ చికెన్కి ఫ్రై అనేది ఎలా చేస్తాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చికెన్ అయితే శుభ్రంగా 1-2 సార్లు ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న చికెన్లో 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నాను. నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా నూరి పక్కన పెట్టుకున్నానండి. ధనియాలు, గసగసాలు, జీలకర్ర, ఆవాలు మీకు వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు ఆవాలు కూడా వేసుకోవచ్చు. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకోండి. ధనియాలు కంపల్సరీ వేసుకోవాలి రుచి కోసం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా 1 స్పూన్ అయితే వేసుకున్నాను. ఈ మసాలా నూరుకున్నదంతా కూడా నేను 2 స్పూన్లు వేసుకున్నానండి. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కరివేపాకు ఉన్నవాళ్ళు కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి. వీటన్నిటిని కూడా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా సరే మీరు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అప్పుడే చికెన్ ముక్కలకి మొత్తం మసాలా అంతా కూడా పడుతుంది. దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు వేస్తున్నానండి. పసుపు అనేది మంచిది. బాగా కలిపి పక్కన పెట్టేసుకోవడమే. నేను చేసే ఈ చికెన్ ఫ్రై అనేది రైస్లో కానీ, చపాతీ, రోటీ, దోశ దేంట్లోకైనా సరే బాగుంటుందండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. పొరాటాలో కూడా తినచ్చు. గ్రేవీగా ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. నేనైతే వెడల్పాటి గిన్నె అయితే పెట్టుకున్నానండి. అందులో ఎప్పుడు చేసుకోవచ్చు. లేదంటే మీరు వెడల్పాటి మూకుడు ఏదైనా తీసుకుని కూడా అందులో కూడా మీరు ఫ్రై అనేది చేసుకోవచ్చు. నేను 3 గరిటెల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను 1 స్పూన్ పసుపు అనేది వేసుకున్నానండి. మీరు పసుపు అనేది మీకు తినే అలవాటు ఉన్నవాళ్ళు కొంచెం వేసుకోవచ్చండి. పసుపు వేసుకోవడం వల్ల మంచిదే హెల్త్కి కూడాను. చికెన్ ఏదైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నానో ఆ ముక్కలను అయితే వేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల రుచి అనేది బాగుంటుంది. మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మీకు ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. నేను చేసే ఈ చికెన్ ఫ్రై అనేది గ్రేవీగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు టేస్ట్ బాగుంటుంది. రైస్లోకి తినచ్చు, దోశ, చపాతీ దేంట్లోకైనా మీరు తినచ్చండి. ముఖ్యంగా దోశల్లోకి చాలా బాగుంటుంది. పొరాటా కానీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా వేపుకోవాలి దగ్గరగా. బాగా వేపుకోవాలండి. ఇలా వేపుకోవడం వల్ల చక్కగా చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది. ఒకసారి మనం మూత కూడా పెట్టుకోవచ్చు. ఆ మూత పెట్టడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ కూడా మనకు బయటకు వచ్చి ఆయిల్ తేలే వరకు కూడా మనకి కుకింగ్ అనేది బాగుంటుంది. అలా మగ్గించడం వల్ల అలా కూడా ట్రై చేయండి. నేనైతే మూత పెట్టి తీసాను. కొంచెం మగ్గిన తర్వాత ఇదిగోండి ఇలా దగ్గర పడుతుంది కదా, అలా దగ్గరగా అయ్యే వరకు కూడా మనం చికెన్ అనేది వేపుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు మా వీడియోస్ని పూర్తిగా చూడండి. ఎందుకంటే సగం చూసి మధ్యలో స్కిప్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే వాచ్ టైం అనేది చాలా తక్కువగా వస్తుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు ఇది గమనించండి. మీరు ఏదైనా సరే వీడియో పెట్టినప్పుడు పూర్తిగా చూడడానికే ప్రయత్నించండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది తెలియజేయండి. నేను చేసే వంటకాలు మీకు నచ్చినాయా లేవా అనేది, మీకు ఏ వంటకాలు కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో నాకు తెలియపరచండి. ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలి చికెన్ ఫ్రై అనేది. ఇలాగ మనకు ఆయిల్ అనేది బయటకు తేలే వరకు కూడా మనం ఫ్రై అనేది ఇలాగ వేపుకుంటే చికెన్ అనేది చాలా రుచిగా ఉంటుంది. కారం, ఉప్పు, మసాలా అన్నీ కూడా చక్కగా పట్టి ఉండడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఇలాంటి చికెన్ ఫ్రై మనం బిర్యానీలకు కూడా చేసుకోవచ్చు. మీరు ఏదైనా బిర్యానీ చేసుకున్నప్పుడు ఇలా గ్రేవీగా ఉండేటట్లు కనుక దింపుకున్నట్లయితే రుచి చాలా బాగుంటుందండి. అలా కూడా మీరు బిర్యానీలో ఇలాగ చికెన్ ఫ్రై అనేది చేసుకోవచ్చు. మీకు డ్రైగా కావాలంటే మరింత వేపుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇదంతా కూడాను. ఇలా వేపుకోవడమే. చికెన్ ఇలా డ్రైగా ఉంటే ఇష్టపడతారండి ఇంట్లో, అందుకని నేను డ్రైగా చేస్తున్నాను. మీరు ఇంకా కొంచెం గ్రేవీగా కూడా దింపుకోవచ్చు. దానివల్ల కూడా చాలా రుచిగా అయితే ఉంటుంది. మీరు కరివేపాకు కానీ కొత్తిమీర కూడా మీరు పైన కూడా జల్లుకుని కొంచెం ఫ్రై చేసుకుని దించేసుకోవచ్చు. ఇందులో చికెన్ ఫ్రైలో ముఖ్యంగా కరివేపాకు చాలా బాగుంటుందండి. ఇంతేనండి, ఇలా చేసుకోవడమే. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.